హాయ్ ఫ్రెండ్స్, పిల్లల కోసమని అమ్మ అత్తరాశలు చేస్తూ ఉందన్నమాట. సో ముందు రైస్ తీసుకోవాలి, బాగా క్లీన్ చేసుకుని నైట్ అంతా నానబెట్టేసాం ఫ్రెండ్స్. నానబెట్టేసి ఇట్లా బొక్కల గిన్నెలో అన్నీ వడగొట్టేసాను అనమాట. వడగట్టేసి వాటర్ అంతా రిమూవ్ అయిపోయిన తర్వాత మిషన్కి పంపాను. సో పిండి రెడీగా అయిన తర్వాత బెల్లం తీసుకోవాలి ఫ్రెండ్స్. బెల్లం పగలు కొట్టుకొని ఇలా డేక్షాలు వేసుకొని సేరు బియ్యానికి గాను కేజీన్నర బెల్లం తీసుకున్నాము. వాటర్ వేసి దాన్ని మంచిగా మూత పెట్టి సిమ్లో ఉడికించుకోవాలి. సో అది బాగా బాయిల్ అవుతుంది చూడండి ఫ్రెండ్స్. అడుగు అంటకుండా మంచిగా కలుపుకోవాలన్నమాట. సో ఇంతలో మిక్సీ జార్లోకి నేను కొబ్బరి కట్ చేసుకుంటున్నా ఫ్రెండ్స్. అంతా వేసి అందులోకి యాలకులు యాడ్ చేసేసి గ్రైండ్ చేసి పక్కన పెట్టుకున్నాను అనమాట. సో ఇప్పుడు ఆ కాగే పాకం చెక్ చేస్తున్నాను అనమాట. చూడండి, అప్పుడప్పుడు చెక్ చేసుకొని పావు ఇలా రెడీ అయిన తర్వాత సో అతరాశలు అది పిండి కలుపుకోవాలన్నమాట ఫ్రెండ్స్. చూడండి, పిండి కలుపుతున్నాను అనమాట. ఎక్కడ కూడా ఉండలు రాకోకుండా. సో అతరాశలకి ఎప్పుడు కూడా కలుపుకునే విధానం పర్ఫెక్ట్గా ఉండాలన్నమాట ఫ్రెండ్స్. ఉండలు వస్తే కనుక అతరాశలు విరిగిపోతాయి అన్నమాట. కాబట్టి ఉండలు లేకుండా కలుపుకోవాలన్నమాట. సో ఏ పిండి వంటకాలకైనా కూడా ఇప్పుడు మైసూర్ పాక్ చేసుకోవాలన్నా కూడా మనము శనగపిండి కూడా ఇట్లా ఉండలు లేకుండా కలుపుకోవాలన్నమాట. ఇప్పుడు యాలకులు కొబ్బరి పొడి కూడా యాడ్ చేస్తున్నాను అనమాట ఫ్రెండ్స్. అవి నువ్వులు కూడా వేపి పక్కన పెట్టుకున్నాను. సో అవి కూడా యాడ్ చేయాలి. సో మళ్ళీ కొంచెం పిండి వేసేసుకొని ఇవి కూడా వేసేస్తున్నాను చూడండి ఫ్రెండ్స్. గసాలన్నమాట. మొత్తం పిండి అంతా వేసేసుకొని కలుపుకునే విధానం పర్ఫెక్ట్గా ఉండాలని చెప్పాను కదా. ఓకే ఫ్రెండ్స్, ప్లీజ్ మా ఛానల్ చూసే ప్రతి ఒక్కరు కూడా లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసి షేర్ చేయండి ఫ్రెండ్స్ ప్లీజ్. ఓకే, పర్ఫెక్ట్ కలుపుకోవాలా చూడండి, ఎక్కడ కూడా ఉండలేవన్నమాట. సో ఈరోజు మా ఇంట్లో అయితే గుమగుమలాడిపోతుంది అనుకోండి ఫ్రెండ్స్. అంత మంచి సువాసన ఉందన్నమాట. ఇలా ఇప్పుడు పిండి చూపిస్తాను చూడండి. ఇలా అనమాట. ఇది చాలా లేత పావు అనమాట. ఇప్పుడు రావు ఇవి అత్తరాశలు. సో ఉదయం అయితే వస్తాయన్నమాట ఫ్రెండ్స్. సో అట్లే ఉంచాము, స్టార్ట్ చేసినాము. ఉదయం కాల్చడం మొదలు పెట్టామన్నమాట ఫ్రెండ్స్. ఆయిల్ అంతా రిమూవ్ చేస్తున్నాను అనమాట. ఇలా ఆయిల్ రిమూవ్ చేసుకోకపోతే సో మన కడుపులోకి చాలా ఆయిల్ పోతుంది. అత్తరాశలు అయితే బాగా చేశాను అనమాట ఫ్రెండ్స్. చూడండి, ఇంకా అత్తరాశలు కాల్చినాక ఫ్రెండ్స్ అది ఉక్కెర అంటారనమాట. దీన్ని డేక్షాలో అడుగు భాగం అంతా నీళ్ళు వేసి క్లీన్ చేసి కొంచెం ఆయిల్తో ఇది పోసి కుక్ చేసుకోవాలంటే వావ్, ఇదైతే సూపర్ టేస్ట్ ఉంటుంది ఫ్రెండ్స్. నాకైతే చాలా చాలా ఇష్టం అనమాట. అత్తరాశలు అయితే రెడీ అయిపోయింది. చాలా వేడిగా ఉన్నాయన్నమాట ఫ్రెండ్స్. ఈ ఒత్తి తీసాం కాబట్టి అక్కడక్కడ అలా అయింది. అయినా నో ప్రాబ్లం. ఎందుకు లిమిట్గా చేసుకున్నాం అనమాట. ఎక్కువ అయితే కూడా ఇట్లుండే ప్రాబ్లం. సో తక్కువ. ఇది ఆల్రెడీ మా పాపకు కొన్ని వెళ్ళిపోతాయి, బాబు కొన్ని వెళ్ళిపోతాయి. ఇప్పుడిప్పుడికే అనమాట నేను చేసుకున్నాను. సో అయిపోయింది. ఎక్కువ రోజులు కూడా ఉంచుకోము. మ్యాక్సిమం అంటే 1 వీక్, అంతకు మించి ఉండవు అనమాట. సో అన్నీ తీసుకోవాలన్నమాట ఫ్రెండ్స్. ఓకే, ఉక్కెర కూడా రెడీ అయింది. ప్లీజ్ లైక్ అండ్ సబ్స్క్రైబ్ ఫ్రెండ్స్. డోంట్ మిస్ ఎండ్ వరకు చూసి సపోర్ట్ చేయండి.